హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ వీడియోలో మీరు వినొచ్చు, లోన్ రికవరీ మేడం చాలా మంచి బిజినెస్ అడ్వైస్ ఇచ్చింది. సో ఈ యొక్క వీడియో చాలా ఫన్గా అండ్ ఆల్సో కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా, కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా, సో అన్ని రకాలుగా ఉంటుంది. సో చాలా మంది వీడియో చూస్తున్నారు, సో లైక్ చేయట్లేదు. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడానికి ట్రై చేయండి. సో మీలాంటి వాళ్ళకి చాలా మంది వరకు ఈ యొక్క వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హలో, గుడ్ ఈవినింగ్ సార్. నేనండి అదే నో బ్రోకర్ యాప్ నుంచి కాల్ చేస్తున్నాను. అమౌంట్ వాట్సాప్ లో చెప్పాను కదా, నార్మల్ కాల్ చేయండి డిస్కస్ చేద్దామని. ఏంటండి అర్థం కాలే. నో బ్రోకర్ యాప్ నుంచి కాల్ చేస్తున్నాను. ఈఎంఐస్ పెండింగ్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి నేను ఒక 10 minutes లో కాల్ చేయండి మేడం. ఆఫర్ ఉంది అందుకు. ఓకే మేడం, ఏం ఆఫర్ ఉంది మేడం? ఇప్పుడు మీరు సెటిల్మెంట్ చేసుకుంటే గనక రెగ్యులర్ గా మీకు 25% వరకు ఉంటది సెటిల్మెంట్ అయితే. బట్ మీ పేరు మీద మెయిల్ వచ్చింది అనమాట, అది కొంతమంది మాత్రమే ఉన్నారు అందులో. మీకు 40% వరకు మీకు మేము ఇవ్వగలము. అంటే రిమైనింగ్ 60% మాత్రమే మీరు పే చేయాలి. 40% వరకు వేవ్ ఆఫ్ అవుతుంది. మీరు చెప్పిన పర్సెంటేజ్ కాదు మేడం. సార్ ఎన్ని మంత్స్ డిఫాల్ట్ అయింది? అర్థం కాలేదు సార్ నాకు. ఇప్పుడు మీరు 5th month లో ఉన్నారు కదా సార్. 5th month లో పెట్టు అంత కష్టం మేడం మరి. అవును సార్, మీరు 150 అంటే ఏంది మేడం అర్థం కాలే. ఇంకా సెటిల్మెంట్ తప్ప ఆప్షన్ ఏముంది? అయితే ఒక పని చేయండి, ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న ఈఎంఐస్ అన్ని క్లియర్ చేసేయండి. అయితే సెటిల్మెంట్ డబ్బులు ఏమంటే సెటిల్మెంట్ ఎందుకు వెళ్తాను మేడం? మరి అందుకే కదా, అందుకే ఆఫర్ చెప్తున్నాను మీకు. ఆఫర్ పేమెంట్ చేసేసుకోవచ్చు కదా. ఐఎమ్ రిజెక్టింగ్ యువర్ ఆఫర్ మేడం. ఐఎమ్ రిజెక్టింగ్ యువర్ ఆఫర్. వై సో? వై? బికాస్ యువర్ నాట్ ఆఫర్ ఇస్ నాట్ అట్రాక్టివ్. నాట్ 40%, ఎక్కడ 20, ఎక్కడ 40%. ఎవరైనా ఇస్తారా 40? ఎవరు మేడం ప్రపంచంలో అది కాదు, వేరే వేరే యాప్స్ అంటే అది వేరు. బట్ ఇందులో నో బ్రోకర్ యాప్ లో మీకు 40% వరకు ఎలా ఇస్తారు చెప్పండి? ఏం మేడం 40% వరకు ఇస్తున్నారు కదా. 40 is not much మేడం, ఇట్ ఈస్ జస్ట్ 40. లోన్ తీసుకొని మీరు టోటల్ రూల్ ప్రకారంగా మాట్లాడుకుంటే లోన్ ఎంత తీసుకున్నారు టోటల్ కట్, అలాంటిది నేను 40% వేవ్ ఆఫ్ చేస్తా అంటున్నాను. వేవ్ ఆఫ్ చేస్తే రిమైనింగ్ 60% మీరు పే చేయాలి. ప్రాబ్లమ్ ఇస్ మేడం, యాక్చువల్లీ ఐ హావ్ మల్టిపుల్ డెబ్ట్స్. ఓకే ఓకే, మీరు ఏ లాంగ్వేజ్ లో కంఫర్ట్? మీకు కన్నడ వచ్చా? కన్నడ కష్టం అని తెలుగు నడిపిద్దాం. తెలుగు బాగా మాట్లాడుతున్నారు మేడం. మీది ఏ లాంగ్వేజ్? మీరు తెలుగులో మాట్లాడుతున్నారు కదా, నేను తెలుగులో మాట్లాడుతున్నా కదా. అదే మనకి తెలుగు అంత కంఫర్ట్ లేదేమో అనిపిస్తుంది అందుకు. నాకు అన్నేసి మేడం తెలుగు పక్కా తెలుగు నేను. అవునా? ఓకే ఓకే. పాయింట్ ఏంటంటే మేడం, నాకు మల్టిపుల్ డెబ్ట్స్ ఉన్నాయి. అదే అంటున్నాను, చూడొచ్చు కదా, ఇది కొంచెం క్లియర్ చేసుకోవచ్చు కదా. సిబిల్ కూడా క్లియర్ అయిపోద్ది, లోన్ క్లోజ్ అవుద్ది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సివిల్ సెక్యూర్ చేసుకునే ఉద్దేశం లేదు మేడం. ఎందుకంటే అయితే వెరీ వెల్ అండ్ గుడ్. అయితే ఇంకెందుకు మరి సిబిల్? లోన్ క్లోజ్ అయిపోద్ది కదా. ఇలా 10 కాల్స్ రావు రోజుకి, చక్కగా వాట్సాప్ మెసేజెస్ కూడా రావు, హ్యాపీగా రిలాక్స్ గా ఉండొచ్చు. రిలాక్స్ ఉండొచ్చు మేడం, మీరు బాగానే చెప్తున్నారు. ఏం పేరు మేడం మీ పేరు? నా పేరు నిత్య. నిత్య తమిళ మేడం మీరు? కన్నడ. కర్ణాటక. పాయింట్ ఏంటంటే మేడం, నాకు ఒకటి 10+ లోన్స్ ఉన్నాయి, 30+ lakhs అవుట్ స్టాండింగ్ ఉంది టోటల్ గా. ఓకే, ఇప్పుడు నేను మీ ఒక్కటి క్లోజ్ చేసుకుంటున్నా, సిబిల్ ఏం సెట్ కాదు. పాయింట్ అది ఒకటి క్లోజ్ చేసుకోవచ్చు కదా అంటున్నాను. క్లోజ్ చేసుకోవచ్చు కదా మేడం, అంత అమౌంట్ పెట్టి క్లోజ్ చేసుకున్నంత అమౌంట్ ప్రెసెంట్ లేదు. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. కాదు, అసలు అమౌంట్ నేను చెప్పాను మీకు? చెప్పలేదు కదా ఇంకా. మేడం 40% అనే పర్సెంటేజ్ తెలిసిపోతుంది కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు లోన్ ఎంత ఉంది మీది చెప్పండి? చెప్పండి మీరు ఎంత ఉంది చెప్పండి మేడం, మీరు చెప్పండి. 1,56,716. అందులో మీకు 156K అనుకోండి. 156 ఎంత? 40%. 95,000 and 94,000 వచ్చింది. 94,029 రూపీస్. అదే 94 అనుకోండి, 95 94 అనుకోండి. 94,000 మీరు ఈ మంత్ హాఫ్, నెక్స్ట్ మంత్ హాఫ్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ మంత్ 50, నెక్స్ట్ మంత్ 45 అయిపోయిందిగా, క్లోజ్ అయిపోద్ది. మీరు ఇంత నీట్ గా చెప్పినట్టు అసలు లేదు మేడం సిచ్యువేషన్ ఇక్కడ. ఎంత అంటే మీరు 2 రూపీస్ పెట్టి 50 బిస్కెట్ బ్యాగ్ కొనుక్కోవచ్చు. 50 నీకు 50 నాకు అన్నట్టు చెప్తున్నారు. కానీ సినిమా ఏంటంటే ఇక్కడ వరస్ట్ ఉంది. గుడ్ డే బిస్కెట్ బ్యాకెట్ లో ఒక బిస్కెట్ కూడా కొనలేకపోతున్నాను నేను. అయితే ఒక పని అంత గుడ్ సరే అయితే ఒక పని ఇప్పుడు గుడ్ డే వద్దు కానీ 50 బిస్కెట్ బ్యాగ్ కొనుక్కుందాం.
2 EMIs క్లియర్ చేయండి అయితే. మేడం 10,000 కదా. ఒకటి చెప్తున్నా, ఒకటి క్లియర్ కట్ గా ఏంటంటే నేను 30,000 లో 31,000 రఫ్లీ 20% ఇప్పుడు పెట్టగలుగుతా. యాజ్ ఆఫ్ నో నా కెపాసిటీ ఇది. మీరు చెప్పిన అమౌంట్ 50 బిస్కెట్ ఏదైతే అన్నదో ఇట్ విల్ టేక్ 30,000 అలా కాదు, 30,000 అయితే మీరు పేమెంట్ చేయగలరు. 30,000 యాజ్ ఆఫ్ నౌ మై పొటెన్షియల్ మేడం నేను చెప్తాను. అంటే మీరు 30,000 చేస్తారు. ఎగ్జాక్ట్ 30,000 చేస్తాను చెప్పట్లో సెటిల్మెంట్ వస్తే రైజ్ చేసి ఈ అమౌంట్ అరేంజ్ చేసుకోగలుగుతా. మా తాత 30,000కి ఇస్తాడు, చేయించుకోమ్మ అంటారు కదా మేడం. నిత్య గారు ఎప్పుడు బ్యాంకులో వినడం అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి మేడం. మీరు ఏం బ్రాండ్ నిత్య ఏం బ్రాండ్ చాలే చెప్తారు కాదు. 20% కంటే వెళ్ళి ఇంట్లో కూర్చొని గిన్నెలు తోముకోమ్మ అంటాడు మా అమ్మది నాకు. అట్లా అన్నారు మేడం. మీరు చెప్పండి, కస్టమర్ వెరిఫై చేశాను, జెన్యున్ పర్సన్, ఇస్ అథెంటిక్ పర్సన్, ఇస్ ఆనెస్ట్ పర్సన్. ఓకే, సో నేను బిస్కెట్లు ఇస్తే నాకు క్రీమ్ బిస్కెట్లు వేస్తున్నారు. లేదు మేడం చెప్పండి, ఇట్లా కస్టమర్ ఇట్లా ఇంత మంచి జెన్యున్ పర్సన్ మేడం. నాకు 30,000 కూడా వద్దు కానీ ఒక ఈఎంఐ క్లియర్ చేయండి. 10,900 ట్రాన్స్పరెంట్ గా చెప్తాను, నేను ఈఎంఐ కట్టే పొజిషన్ లేను మేడం. ఒకటి ప్రజెంట్ 1 year జాబ్. ఏంటండి మరి దేనికి తీసుకున్నారు? మరి లోన్ ఎందుకు తీసుకున్నారు అయితే కట్టలేని పొజిషన్ లో? మేడం ఇప్పుడు కరోనా వస్తుందని చెప్పి మా ఫాదర్ గెజ్ చేయలేడు, ఎవరి ఫాదర్ గెజ్ చేయలేడు. ఓకేనా, ఆబ్వియస్ గా మీ ఫాదర్ కూడా గెజ్ చేసి ఉంటాడు. ఓకే, మీ ఫాదర్ ఏంది మీరే గెజ్ చేసి ఉంటారు, అవునా కదా? అర్థం కాలేదు నాకు. కరోనా వస్తుందని చెప్పేసి మా ఫాదర్ గానీ ఎవరి ఫాదర్ అయినా గానీ ఆబ్వియస్ గా మీ ఫాదర్ కూడా గెజ్ చేసి ఉండడు కదా. లేదు. ఓకే, మీరు ఇన్ఫాక్ట్ మీరు కూడా చేసి ఉండరు. బట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు నేను లోన్ తీసుకున్న టైంలో సిచ్యువేషన్ మంచిగా ఉండే మేడం. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, వెల్ అండ్ ఫైన్. నేను బిజినెస్ పెట్టి మంచిగా కొన్ని లాక్స్ సర్వ్ చేద్దాం అనుకున్నా. ఎవరైనా సహజంగా మనిషి ఎట్లా పాజిటివ్ ఆలోచిస్తా నేను అలాగే పాజిటివ్ ఆలోచించి ముందుకెళ్ళాను. బట్ ఏం చేయాలంటే గుడికి వెళ్ళి పంతులు గారిని అడగాలి ఎవరి పేరు మీద పెట్టాలి, ఏం చేయాలి, ముహూర్తం చూసుకుని మంచి రోజు చూసుకొని ఏ మంత్ లో పెడితే బాగుంటది, ఎలా లాభాలు ఉంటాయి కనుక్కొని పెట్టుకోవాలి. అప్పుడు గ్రహాలు బాగుండే మేడం. గ్రహాల తర్వాత ఏమైందంటే గ్రహాలు అడ్డం రేగినాయి. ఇలా ఇది ప్రాసెస్. బిజినెస్ పెట్టాలంటే నిమ్మకాయలన్నీ తీసి డస్ట్ లో పెట్టుకోవాలి, ఏ దిష్టి తగలకుండా. ఎగ్జాక్ట్ మేడం, ఒకటి మీరు చెప్పింది వాస్తవే. కానీ ఏంటంటే మనం నమ్మం కదా. జస్ట్ ఏమైందంటే మనం ఇట్లా దూసుకెళ్ళిపోయినా ముందుకి సడన్ గా. హలో, సినిమా ఇదని మేడం. అందుకే నేను చెప్తున్నాను ఈఎంఐ కట్టే పొజిషన్ లేదు నాకు. రియల్ ఇప్పుడు అన్ని ఈఎంఐలు కట్టాలంటే 30 lakhs అంటే నాకు రఫ్లీ 1 lakh వస్తుంది మేడం. ఎవ్రీ మంత్ 1 lakh ఈఎంఐ వస్తుంది. సో కాబట్టి అది కట్టేంత ఇప్పుడు పొజిషన్ లేదు. ఇట్ విల్ టేక్ లాట్ మోర్ టైం. సిబిల్ అంటారు, సిబిల్ ఆల్రెడీ ఎప్పుడు వదిలేస్తాం మేడం. ఇక అన్ని తగ్గించిన ఇంకేం మాట్లాడతాం సార్, ఏమంటే అలాంటి చెప్పండి మేడం. మోటివేట్ చేయండి కొద్దిగా. మీరు మోటివేట్ చేయకపోతే కంపెనీ ఎట్లా లాభపడతాయి చెప్పండి. డిసప్పాయింట్ అయిపోతుంది అప్పుడే. 4 MP3 మోటివేట్ చేసి పేమెంట్ చేయించుకోవాలి మీరు. అదే అంటున్నా, బెస్ట్ టైమ్ టు షోకేస్ యువర్ స్కిల్స్. సార్ ఐ నో అబౌట్ మై స్కిల్స్. ఓకే, మీరు నాకు ఓ పని చేయండి. 94,000 కదా సార్ ఇది అమౌంట్ వస్తుంది. నాకు పాత కస్టమర్లు ఏమైనా మెడికల్ బిల్స్ ఏమైనా ఉంటే నేను మీ పేరు మీద పెట్టి మెయిల్ పెడతా. 50,000 కి క్లోజ్ చేస్తాను. మీరు నాకు 50,000 కడతారా? 50కి ఇప్పుడు మొత్తం అవసరం ఎంత మేడం? 1,56,000. 156 కి 56 అంటే రఫ్ గా 30% చెప్తున్నారు మీరు. 50,000 చెప్పాను నేను. 50,000 50 అంటే 33.33% అనుకో. అంతే కదా. 33% అంటే కొద్దిగా మీరు ఇంకొద్దిగా అదే మేడం ఇంకొద్దిగా మెర్సీ షో చేస్తే కొద్దిగా నాకు బెటర్ తగ్గుతుంది. అదే అప్పుడు ఎండి మేనేజర్ ఏమంటారంటే అది దగ్గర నువ్వు మీ రిమైనింగ్ కమిషన్ కొట్టేసి కంపెనీకి ఎంత కడుతున్నా అంటారు. అక్కడ మీరు లోనే కట్టుకోవట్లేదు, నాకేమిస్తారు చెప్పండి? అది అర్థం కాదు అతనికి చెప్పిన. మేనేజర్ మేడం ఎప్పటికి ఇట్లా ఉంటారు మేడం, పైన వాళ్ళు బాస్ ఎప్పుడు అలాగే ఉంటారు. అంతే, ఇంకా అలానే ఉంటారు. మనం ఒకటి కాబట్టి మీ పొజిషన్ నేను ఉండి ఆలోచించి చెప్తున్నాను. 50,000 కి ఫైనల్ చేయండి. నేను ఇప్పుడు ఇది రేస్ చేస్తాను, ఎఫ్సెల్ లెటర్ రేస్ చేస్తాను, చెప్తాను. 50,000 ఓకే. 50 ఎక్కువైపోతుంది మేడం, కట్టలేదు అంత పొజిషన్ లేదు మేడం ఇప్పుడు అట్లా. సార్ నా 50లో 30 ఒకసారి 20 ఒకసారి కట్టుకోవచ్చు. ఓకే మేడం, మీరు యాక్చువల్లీ వేరే వాళ్ళకి క్లోజ్ చేయకూడదు. బట్ ఏంటంటే చెప్తాను ఒక రేట్ చెప్తాను మీకు. మీరు నాకు రేట్ ఇస్తున్నారా? ఐఎమ్ గివింగ్ కౌంటర్ ఆఫర్ టు యు. అంటే నేను లోన్ తీసుకున్నా కదా, కంపెనీ నాది కదా, మరి మళ్ళీ నాకు ఇస్తున్నారు. మేడం మీరు మీ మోడల్ చూస్తే మీరు కంపెనీ పెట్టే కెపాసిటీ ఉంది మీకు. ఇవాళ రాంగ్ ప్లేస్. ఐఎమ్ ప్లానింగ్ ఆల్సో, డోంట్ వరీ.
ఓ పని చేయండి, 50,000 కి ఫిక్స్ చేయండి. కంప్యూటర్ గారు ఫిక్స్ ది అమౌంట్ 39, 40 మీకోసం నేను ఎక్కడ నుంచి కొద్దిగా ఇబ్బంది పడి కానీ చేయగలుగుతా. 25% వస్తుంది. ఇది ఆల్రెడీ ప్రీ వైట్ ఆఫ్ స్టేజ్ లో కేసు ఉంది. టూ మచ్ ఇది అసలు. మీరు ఏ బకెట్ లో ఉన్నారు? 6th బకెట్ లో ఉన్నారు అంటే 121 to 150 బకెట్ లో ఉన్నారు మీరు. దానికి 6th బకెట్ కాదు మేడం, 6th బకెట్ ఎట్లా ఉంటారు చెప్పండి. హౌ యు ఆర్ క్యాలిక్యులేటింగ్? మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ బకెట్ లెక్కేసుకోండి. ఎక్స్ బకెట్ లెక్కేసుకున్నా 4th బకెట్ 1 month మైనస్ చేసినా కానీ 5th month రన్నింగ్ అంటే 4th month లో ఉన్నట్టు. మరి మీరు రైట్ కదా 6th బకెట్ బతికెళ్ళారా? జంప్ చేశారా నా బకెట్ నుంచి? లేదా ఒక బకెట్ స్కిప్ చేశారా? లేదా మీరు కొత్త బ్యాంక్ ఓపెన్ చేస్తారు కాబట్టి ఈ బకెట్ రూల్స్ మార్చారా? అంటే మీరు అలా అంటే పోనీ అలా అమ్మో 6th లో ఉన్నా కదా అని చేసుకుంటారేమో అని. 20% కస్టమర్ నాన్ వెజ్ ఉంది, అర్థమవుతుంది. నాకు కూడా ఇలా లోన్లు ఇస్తే బాగుండు, చక్కగా వాడుకొని ఇలా వదిలేస్తుండదా. ఎగ్జాక్ట్. యాక్చువల్లీ మీరు రికవరీ చేసే వాళ్ళు ఇదే ప్లాన్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత తీసుకుంటారు, ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఒక 20-30 తీసుకొని స్కిప్ చేస్తారు. ఆల్రెడీ రికవరీ నాలుగు ఉంటుంది కాబట్టి అలాంటివి అసలు అలా ప్లాన్ చేయకూడదు, తప్పు అది. తప్పాలి కానీ అవకాశాలు లైఫ్ లాంగ్ ఇంకా నాకు గిల్టీ ఉండిపోద్ది. అయ్యో మేడం మీరు చెప్పండి, రియల్ గా బ్యాంక్స్ ప్రజల రక్తం తాగేస్తున్నాయి, మీకు గిల్టీ ఎందుకు చెప్పండి. సరే కానీ నేను ఇప్పుడు మేనేజర్ తో మాట్లాడాలి, మేనేజర్ మాట్లాడి ఎంత కమిషన్ మాట్లాడుకుందాం అని అడుగుతారు, అప్పుడు ఏం చెప్పాలి చెప్పండి. కస్టమర్స్ ఆనెస్ట్ పర్సన్, ఓకే ఓకే, వెరీ జెన్యూన్ పర్సన్, వెరీ ఆనెస్ట్ పర్సన్, వెరీ అథెంటిక్ పర్సన్ అని చెప్పండి. ఇలాంటి కస్టమర్ కైండ్ హార్టెడ్ ఆల్సో హీ గివెన్ మీ ఆఫర్ సార్ 25% అని చెప్పాలి. ఎగ్జాక్ట్ మేడం, హెల్ప్ చేయండి. 25 వస్తే చేద్దాం. లేదంటే మీరు ఇప్పుడు నేను 25% కి చేశానే అనుకోండి, గ్యారంటీ ఏంటి పేమెంట్ చేస్తారని మేడం? మీరు ఇప్పుడు నేను ఓకే 25% కి నేను చేశాను అనుకోండి, గ్యారంటీ ఏంటి మేడం? ఫస్ట్ మీరు అప్రూవల్, నేను ఇప్పుడు మెడికల్ బిల్స్ అయినా పెట్టి అప్రూవల్ తీసుకున్న తర్వాత మీరు యాప్ ఫోన్ పే లో చేసుకుంటారా లేకపోతే లింక్ పంపిస్తా, ఓకే లింక్ లో అయినా చేసుకోవచ్చు. చేశాక నాకు ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ మీరు పెడతారు కదా, నేను దాన్ని మెయిల్ పెట్టాలి. మెయిల్ పెట్టుకుంటే అప్పుడు మీకు ఎన్ఓసి లెటర్, లోన్ క్లియర్ అయినట్టు వస్తుంది. ఓకే దట్స్ ఫైన్ మేడం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఫస్ట్ నేను లెటర్ తీసుకుంటాను. ఒకటి మేడం, ఫస్ట్ మీరు యాక్చువల్లీ మేనేజర్ కనుక్కోండి, మళ్ళీ మేనేజర్ పనులు పెడతారు కదా పిల్లలు. అదే అంటున్నాను, ఇప్పుడు నేను అతనితో మాట్లాడిన తర్వాత నేను అది మెయిల్ పెట్టుకుంటాను, అతనికి సెటిల్మెంట్ రిక్వెస్ట్ పెట్టుకుంటాను. అతను అప్రూవల్ ఇచ్చిన తర్వాత మీరు యాప్ లో పేమెంట్ చేసేయండి ఫోన్ పే లో. అదే మేడం, నంబర్ చెప్తాను. స్పాట్ లో మేడం, ఒక 1 week టైం కదా నాకు. మళ్ళీ 25% కూడా మళ్ళీ 1 week టైమా? అది కాదు మేడం, మీరు ఫర్ ఎగ్జాంపుల్ హోల్డ్ లో పెట్టండి, నాకు కేసు మంత్ ఎండ్ దాకా మీ చేతుల్లో ఉంటుంది, ఓకేనా? బట్ ఏంటంటే నేను ఫండ్ అరేంజ్ చేసుకుంటే వరకు మేనేజర్ ఊరుకోడు, పొద్దున్న నుంచి పేమెంట్స్ లేవు ఏమైందని అడుగుతున్నారు నన్ను. మీరు చూస్తే మళ్ళీ మంత్ ఎండ్ వరకు పెట్టుకోకండి. కస్టమర్ నేనేం చేయాలి? డబ్బులు ప్రింటర్ మిషన్ ప్రింట్ చేసి అప్పుడు నువ్వు ఎందుకు అని అడుగుతారు నన్ను. అలా నేను ఒకరి చేతి మాటలు పడిలో మీరు కూడా నన్ను ఒకటి ఏంటంటే మీకు ఆనెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ఎవరితో మాట్లాడదు మేడం. సార్ ఓకే, ఎలా అంటే మొత్తం జస్ట్ ఒక మాట అంటే రిజైన్ లెటర్ ఎక్కడ మీరు పాకెట్ లో పెట్టుకోండి రాసి, డేట్ ఒకటి వేయద్దు అంతే. ఓకే, ఎప్పుడైనా ఇష్టం వచ్చిన మాట్లాడితే దాని మీద డేట్ వేసి సైన్ వేసి కదా ఇట్లా ఇసిరేయాలి ముఖం మీద. సార్ ఓకే, అవన్నీ నాకు సజెషన్స్ కాదు కానీ ఇదైతే ప్రాసెస్. నేనైతే కాదు మేడం, రిక్వెస్ట్ కాదు. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు 25% ఎంత పాసిబిలిటీ ఉందో మీరు చెక్ చేయండి. ఒకవేళ పాసిబిలిటీ కొట్టినట్లు లెక్కలు ఉంటే నాకు మెసేజ్ చేయండి, లేదంటే నాకు కాల్ బ్యాక్ చేయండి. ఇట్లా అయ్యేట్టు ఉంది. ఇంకా మీ 25 మీరు ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు మీరు అమౌంట్ ఇప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు చెప్పండి నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. అప్పుడు నేను చెప్పాను 1 week అన్నారు మీరు కదా, అంటే ఈ రోజు 9th, 1 week అంటే ఎప్పుడు మళ్ళీ 9+7 వేసుకోండి, 16 వస్తుంది. 16 కదా, మండే 14th కి మీరు పేమెంట్ చేయండి, ఓకేనా? నేను ఏమంటున్నా మేడం, నాకు పాసిబిలిటీ చెప్పండి, వస్తా అనుకుంటే వి విల్ థింక్ ఆన్ ఇట్, ఐ విల్ అడ్జస్ట్ మనీ, ఐ విల్ గివ్ ఒక డేట్ చెప్తా మీకు. స్టిల్ యువర్ థింక్ ఆన్ ఇట్, థింక్ ఇట్.
ఇన్కరెంట్ మీన్స్ ఐ విల్ వర్క్ ఆన్ ఫండ్స్. ఓకే అయితే నేను వాట్సాప్ లో మెసేజ్ చేస్తాను ఏంటి అనేది, అప్డేట్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఓకే అనుకుంటే ఏంటి, ఓకే అనుకొని పేమెంట్ చేయండి, సరేనా? ఆఫ్టర్ పేమెంట్ ఐ ప్రొవైడ్ ఎన్ఓసి. అదే మేడం, ఏమైనా 45 days లో ఎన్ఓసి ఇస్తారా, ఎన్డీసీ ఇస్తారా? ఎన్ఓసి అంటే లోన్ క్లియర్ అయినట్టు. తెలుసు మేడం, దాని తర్వాత మీకు మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను. ఏం ప్రొవైడ్ చేస్తారు? ఎన్ఓసి ప్రొవైడ్ చేస్తాను అంటున్నాను. ఓకే మేడం, ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు మీరు 25% పైన మీరు ఓకేనా మీకు? అదే మీకు ఇప్పుడు వాట్సాప్ పెడతాను, వెళ్ళాలి కదా మేనేజర్ దగ్గరికి, క్యాబిన్ లో కూర్చున్నాడు చూడండి, ఎలా కూర్చున్నాను, వెళ్ళి అడగాలి సార్ అని వెళ్ళి అడుగుతాను. అడిగి ఓకే అతను ఓకే అనుకుంటే నేను మాక్సిమం కన్విన్స్ చేస్తాను. అసలు పొజిషన్ బాగాలేదు, కస్టమర్ ది చాలా ఇద్దరు ఉన్నారు ఫైనాన్షియల్ అదే చెప్తాను, బాగాలేవు అని చెప్పి ఒక నమ్మకం పెట్టుకోమన్నానండి అని చెప్తాను. అతను కన్విన్స్ అయ్యి బాగానే ఉన్నాడు, మూడ్ బాగానే ఉంది, ఓకే పెట్టు అన్నారు అనుకోండి, వెంటనే ఇప్పుడే అసలు ఆ అమౌంట్ ని ఫ్రీజ్ చేస్తాను. నాకు అమౌంట్ ఫస్ట్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సిన మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని లాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.